ఇప్పుడు అందరికి కన్ను పులివెందుల మీద ఉంది. ఎందుకంటే పులివెందుల్లో జడ్పీటీసీ ఒంటిమిట్ట, పులివెందుల, ముఖ్యంగా పులివెందుల్లో జడ్పీటీసీ ఫస్ట్ టైం బాగా వేశారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పటివరకు అసలు పులివెందుల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక కాంగ్రెస్, వైసీపీ అంటే ఏదేమైనా 78 నుంచి అయితే లెక్కేస్తే 78లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే దాదాపు 2025 లెక్కేసుకుంటే 47 ఏళ్ళు, లేదు మొన్న ఎన్నికల వరకు లెక్కేసుకుంటే 46 ఏళ్ళు, రఫ్గా చెప్పడానికి కోసం 45 ఏళ్ళు అని చెప్తున్నారు. ఏదేమైనా 78 నుంచి ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీదే అక్కడ హవా, ఇంకెవరిది లేదు. నేను దాని గురించి తర్వాత చెప్తాను. సో ఇది ముందు చెప్పుకోవాలంటే రాజారెడ్డి చరిత్ర దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకోవాలి. ఎందుకంటే అసలు ఇంత హవా అంటే మొత్తం 16 ఎన్నికలు ఇప్పటి వరకు జరిగితే 13 ఎన్నికల్లో వైసీపీనే, వైఎస్ఆర్ ఫ్యామిలీనే ఉంది. 13 అంటే బై ఎలక్షన్లు కూడా కలుపుకుంటే 13 ఎన్నికలలో వీళ్ళే గెలిచారు, వైఎస్ఆర్ ఫ్యామిలీనే గెలిచారు. దీనికి కారణం ఏంటనేది మనకు అర్థం కావాలంటే రాజారెడ్డి చరిత్ర కొద్దిగా చెప్పుకోవాలి. మనకు అంత టైం లేదు నిజానికి, ఇది 2-3 గంటలు పడుతుంది, కానీ నేను ఒక 10 మినిట్స్లోనే ముగించేదానికి ట్రై చేస్తాను. బేసిక్ ఏంటంటే రాజారెడ్డి 1925లో బలపనూరులో పుట్టాడు. వాళ్ళ నాన్న పేరు ఎడుగూరి సందింటి వెంకటరెడ్డి. సో ఈ బలపనూరులో ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయింది. క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినప్పుడు ఈయన పేరు, రాజారెడ్డి పేరు శామ్యూల్ జార్జి అని పెట్టారు, కానీ బయటికి రాజారెడ్డి అనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే క్రిస్టియానిటీ పాటిస్తూ పేర్లు మాత్రం ఇలా పెట్టుకొని హిందూయిజాన్ని కూడా చేస్తుంటారు. వాళ్ళ లేడీస్ని చూస్తే తెలిసిపోతుంది, వాళ్ళందరూ బైబిల్ పట్టుకొని చర్చిలకు వెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారు. సో అక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఈ రెడ్లు ఇలా అంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్లు కమ్మలు క్రిస్టియన్లకి మారడం పెద్ద విశేషం ఏం కాదు. గతంలో కూడా ఒంగోలు మనం క్లవ్ చరిత్ర చూసినా కూడా రోషంబు క్లవ్ చెప్పులు కుడుతూ అని తెలుగులో కూడా వచ్చింది పుస్తకం. అందులో చూస్తే కూడా కమ్మ సెక్షన్ కూడా ఒంగోలు దగ్గర ఎలా క్రిస్టియానిటీలకు కన్వర్ట్ అయ్యారు అని చరిత్ర ఉంది. సో వీళ్ళు కూడా అలా జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు అక్కడ తోటి రెడ్ల దగ్గర అవమానాలు ఎదురైనాయి వీళ్ళకి, మీరు క్రిస్టియానిటీలకి జాయిన్ అయ్యారు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే బలపనూరు నుంచి, అది కూడా కడప జిల్లాని, బలపనూరు నుంచి వీళ్ళు పులివెందులకి షిఫ్ట్ అయ్యారు. పులివెందులకు షిఫ్ట్ అయినాక రాజారెడ్డి ఏంటంటే కొంత డైనమిక్, దుందుడుకు లేదా వాళ్ళ ప్రత్యర్థుల భాషలు చెప్పాలంటే రౌడీ ఎలిమెంట్. సో దాంతో ఏం చేశారంటే అక్కడ 1964 నాటికి వెంకట నరసయ్య అని ఉండేవాడు. ఆయన బైరెటిస్ ముగ్గురాళ్ళ వ్యాపారం చేసేవాడు. ఆ గనుల్లో ఈయన్ని తీసుకున్నాడు సూపర్వైజర్ కమ్ మేనేజర్ గా. ఎందుకంటే ఈయన ఉంటే అక్కడ కార్మికుల్ని కంట్రోల్ చేయొచ్చు, అక్కడ మిగతా రౌడీ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా కంట్రోల్ అవుతారని ఈయన పెట్టుకున్నాడు. ఈయన అదేదో అరేబియన్ వంటి కథ ఉంది కదా, వంటికి ఆశ్రయం ఇస్తే నువ్వే బయటికి పోయనింది వంటే. సో అలాగా ఇతను ఏం చేశాడంటే అతన్ని, నువ్వు నాకు నీది అమ్మేయ అని చెప్పాడు. నేను అమ్మను అన్నాడు అతను. నువ్వు అమ్మకపోయి నేను కొంటాను అన్నాడు సినిమాటిక్ గా. సో దానికి ఒక కమ్యూనిస్టు గజ్జల మల్లారెడ్డి అనే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు మధ్యవర్తిత్వం వహించాడు. సో కానీ ఆయన 11 లక్షలు ఎంతో ఆఫర్ చేశారు అప్పుడు, 11 లక్షలు గనుల్ని ఇచ్చేయమని. ఆయన వెంకట నరసయ్య ఇవ్వలేదు. దాంతో ఆయన్ని చంపించేశారు. ఎవరు, రాజారెడ్డి మనుషులు చంపేశారు ఆయన. చంపిన తర్వాత ఆ వెంకట నరసయ్య మనుషులు సెక్రటేరియట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కూడా అటెంప్ట్ చేశారు, కానీ ఈయన తప్పించుకున్నాడు. సో అలాగా ఈయన చేతిలోకి గనులు వచ్చాయి, ముగ్గురాళ్ళు బైరెటిస్. అక్కడ ఏంటంటే ఓబులరెడ్డిపల్లె, మంగంపేట గనులు అంటారు. అక్కడ నుంచి ఈయన కంట్రోల్లోకి ఎప్పుడైతే ముగ్గురాళ్ళు బైరెటిస్ వచ్చాయో అక్కడ నుంచి డబ్బు వచ్చింది. డబ్బు వచ్చినాక ఏం చేశారంటే అప్పుడు అక్కడ డిఎన్ రెడ్డి అనే ఒక భూస్వామి ఉండేవాడు. ఈ డిఎన్ రెడ్డి భూస్వామికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసేది 64 తర్వాత. నేను చెప్తున్నది మామూలుగా 64లో సిపిఐ సిపిఎం గా చీలిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ. సో ఇక్కడ వచ్చి సిపిఐ పార్టీ అక్కడ పనిచేసేది. అతనికి వ్యతిరేకంగా ఇతను ఉన్నాడు రాజారెడ్డి. సో సిపిఐ వాళ్ళు ఏం చేశారంటే సహజంగా ఒక భూస్వామికి వ్యతిరేకంగా ఎవరున్నా వాళ్ళ మద్దతు తీసుకుంటారు కమ్యూనిస్టులు. మనకు పట్టాల రవి చరిత్ర అంతా కూడా అదే. పట్టాల రవి అక్కడ కనుముకల చెన్నారెడ్డి అని ఒక భూస్వామిని ఎదిరించడం కోసం పట్టాల శ్రీరాములకి అండగా నిలబడింది పీపుల్స్ వార్ పార్టీ.
అప్పట్లో. అలాగా అక్కడ మళ్ళీ ఇంకొక ఫ్యాక్షన్ లీడర్ పరిటాల రవి తయారు కావడానికి అక్కడ పీపుల్స్ వార్ హస్తం ఉంది. అలాగే ఇక్కడ రాజారెడ్డి ఎదగడానికి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా హెల్ప్ చేసింది. సో ఎప్పుడైతే డిఎన్ రెడ్డికి యాంటీగా వీళ్ళు చేయడం మొదలు పెట్టారో రాజారెడ్డి సపోర్ట్ ఎప్పుడైతే ఉనిందో రాజారెడ్డికి అంగబలం ఏర్పడింది, అర్ధబలం డబ్బులు వస్తున్నాయి. సో ఇతను రెచ్చిపోయాడు. ఇంకా 63లో కానీ 64లో కానీ ఒక సంఘటన జరిగిందని చెప్తారు. ఆ సంఘటనతో ఒక్కసారిగా పులివెందుల్లో రాజారెడ్డి అంటే అదేదంటారు శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని అది ఓసన్ అనే ఒక ఇరుకులు అతన్ని కిరోసిన్ పోసి తగలబెట్టేశారు నడు రోడ్లో. ఇదంతా నేను అదో కల్పించి చెప్పట్లే. నాకు ప్రధాన సోర్స్ ఏంటంటే 1996లో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఏపీసీఎల్సీ, నేను కూడా 5 ఏళ్ళు దాంట్లో పనిచేశాను. ఆ సంఘం వాళ్ళు కడప జిల్లాలో పాలెగాళ్ళు అనే ఒక బుక్ వేశారు. వాళ్ళు రాయలసీమ అన్నిటి మీద వేశారు. కర్నూలు జిల్లాలో పాలెగాళ్ళు, అనంతపురంలో పాలెగాళ్ళు అన్నీ వేశారు. ఒక చిత్తూరు తప్ప మిగతా 3 జిల్లాల పాలెగాళ్ల మీద వేశారు. పాలెగాళ్ళు అంటే ఫ్యాక్షన్. పాలెగారి దగ్గర నుంచి చరిత్ర తీసుకొని ప్రజెంట్ ఫ్యాక్షన్స్ ఎలా ఉన్నాయనేది వాళ్ళు రీసెర్చ్ చేసి, ముఖ్యంగా బాలగోపాల్ అందరితో కూడా ఇంటర్వ్యూలు చేశాడు. ఆయన అందరిని కలిశాడు. అప్పుడు నేను కూడా ఆయనతో మాట్లాడాను. ఆయన చాలా విషయాలు కూడా ఫ్యాక్షన్ లీడర్లు అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అని చెప్పాడు. ఎక్కువ మంది డాక్టర్లు ఉన్నారు ఫ్యాక్షన్ లీడర్లు, హైలీ ఎడ్యుకేటెడ్. వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన లైబ్రరీలు ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా సెన్సిబుల్ గా మాట్లాడతారు. ఇవన్నీ ఆయన చెప్పేవాడు. సో అలాగా ఎప్పుడైతే ఎరుకలోని తగలబెట్టారో ఒక్కసారిగా రాజారెడ్డి పేరు మారుమోగిపోయింది. అక్కడి నుంచి రాజారెడ్డి అంటే భయం స్టార్ట్ అయింది. ఈ డిఎన్ రెడ్డిని కూడా పక్కకు పెట్టేశారు. సో ఆయన డామినేషన్ అనేది కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు 70s నాటికే